రాత్రొచ్చిన ఒక చిన్న కళ. 2 పెద్ద గాజు పెట్టెలు. ఒక పెట్టెలో చెట్లు, పక్షులు, పశువులు, నేల, నీరు. ఇంకో పెట్టెలో చెట్లు, పక్షులు, పశువులు, నేల, నీరు, వాటితో పాటు ఒక కుటుంబం. 2 పెద్ద అరచేతులు. ఆ చేతుల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న 2 పసికందులు. ఇద్దరిని ఆ పెట్టెల్లో విడిచేశాయి ఆ చేతులు. మొదటి పెట్టెలో పిల్లాడు అలమటించాడు. గొంతు మూగపోయే వరకు ఏడ్చాడు. ఆ ప్రపంచంలో తన ఒంటరి అని తెలుసుకున్నాడు. ఆసరా వెతుక్కున్నాడు. ఆకలి తీర్చుకున్నాడు. జీవించడం నేర్చుకున్నాడు. రెండో పెట్టెలో పిల్లాడిని ఒడిలోకి తీసుకుంది కుటుంబం. ఊరుకోబెట్టింది. ఆకలేస్తే తీర్చడానికి, ఏడుపొస్తే ఓదార్చడానికి, భయమేస్తే ధైర్యం చెప్పడానికి ఒకరున్నారని నమ్మాడు. ప్రశాంతంగా ఉన్న ఆ పెట్టెల్లోకి పెద్ద యంత్రాలతో బీభత్సమైన గాలులు మళ్లించాయి ఆ చేతులు. భీకరమైన శబ్దాలతో నేలకు ఒరిగాయి చెట్లు. గాలుల బీభత్సానికి కుటుంబంలో కొందరు కొట్టుకుపోయారు. భయంతో కుటుంబం వెనుక దాగి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు రెండో పెట్టెలో పిల్లాడు. అంతే అయోమయంలో మొదటి పెట్టెలో పిల్లాడు తనకి ఆసరా అయిన చెట్టు కూలిపోతే మరో గుట్టని వెతుక్కుంటూ గాలులు ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒక్కసారిగా ఆ పెట్టెలపైన 2 చేతులు వచ్చి గాలి యంత్రాలను పక్కకు తోశాయి. కుటుంబం ఊపిరి పీల్చుకొని కృతజ్ఞతతో పైకి చూసి జేజేలు కొట్టింది. ఏం జరుగుతుందో అర్థం కాని అదే అయోమయంతో మొదటి పెట్టెలో వాడు చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే విపరీతమైన వేడిని వదిలాయి పెట్టెల్లోకి ఆ చేతులు. తట్టుకోలేక గుట్టను వదిలి ఇంకో చెట్టు నీడకై పరుగులు పెట్టాడు. వేడికి ఒక్కొక్కరిగా రాలిపోతున్న తమని కాపాడమంటూ పైకి చూస్తూ వేడుకుంటుంది కుటుంబం. భయంగా వారి వెనక నీడలో సహాయం కోసం చూస్తున్నాడు పిల్లాడు. ఆ వేడిని చల్లార్చడానికేమో అన్నట్టు 2 పెట్టెల్లోకి నీటి జల్లులు కురిపించాయి ఆ చేతులు. మిగిలిన కుటుంబం కష్టం తీరిందని జేజేలు పలికింది. సంబరాలు చేసుకుంది. మొదటి పెట్టెలో వాడు చెట్టు నీడ నుంచి బయటకు వచ్చి నీటిని తాగి దాహం తీర్చుకున్నాడు. అయినా ఎక్కడో ఏదో అనుమానం. కురుస్తున్న నీరు ఆగలేదు. పెట్టె నిండడం మొదలైంది. గుట్టపై ఉన్న ఎత్తైన చెట్టు కొమ్మపైకి ఎక్కాడు మొదటి పెట్టెలో వాడు. కుటుంబంలో ఎత్తైన వాని భుజాలపైకి ఎక్కాడు రెండో పెట్టెలో వాడు. చూస్తుండగానే పెట్టె నిండిపోతుంది. కుటుంబం అంతా మునిగిపోతుంది, భుజాలపై ఉన్న తను తప్ప. అప్పుడు ఆ చేతులు నెమ్మదిగా పెట్టెల్లోకి చూపుడు వేలును అందించాయి. భుజాలపై ఉన్నవాడు ఒక్క దూకున వేలును అందుకుని బయటికి తీయమంటూ వేడుకున్నాడు. మొదటి పెట్టెలో కొమ్మపై ఉన్నవాడిని 2 వేళ్లతో పట్టుకుని బయటకు తీసిందా చెయ్యి. ఒకవైపు కృతజ్ఞతతో వేలుని అల్లుకుపోయినవాడు, ఇంకొక వైపు ఏమీ అర్థం కాక వేళ్ల మధ్య వేలాడుతున్నవాడు. ఇద్దరిని మరో పెట్టెలో పెట్టాయి ఆ చేతులు. ఆ పెట్టెలో ఏముందంటే అంతలో మెలకు వచ్చింది. అర్థమైందా?